ఆ నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు ప్రారంభిస్తుంది. కానీ దీన్ని పడుచుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా కొనుగోలు ప్రారంభించకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటలేదు, కేంద్ర ప్రభుత్వం కొంటలేదంటే కేంద్ర ప్రభుత్వం కొంటుందా కొంటుందా స్పష్టం చేయండి. కేంద్ర ప్రభుత్వం కొంటలని చెప్పి లేఖ రాయండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు కొనకుంటే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి బిల్లు లేదు మీ దగ్గర. రోజువారీ కార్యక్రమాలకే ఇవాళ మీకు అది అద్దెకెత్తలేదు మీ దగ్గర. ఇవాళ డిఎల్ ఇస్తలేరు, పిఆర్సీ అమలు చేస్తలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు, నిరుద్యోగులు ఇస్తలేరు, 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు. మీ ప్రభుత్వం నడవడమే కష్టం. ఇక్కడ ప్రభుత్వం నడవడం కష్టం, కానీ ఢిల్లీకి మూటలు అప్పయ్యడం మాత్రం సక్సెస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ మహేశ్వరి గారి నేతృత్వంలో, రామచంద్ర గారి నేతృత్వంలో బస్సు యాత్ర చేస్తే తప్ప ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొద్దు నిధి నుంచి బయట రాని విషయం వాస్తవం. ఇవాళ బస్సు యాత్ర చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఒక చలనం వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. భారతీయ జనతా పార్టీ రైతుల కోసం కష్టపడి పనిచేస్తున్నది, ఉద్యమం చేస్తుంది భావించిన తర్వాతనే ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు సాడేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం జాగ్రత్తగా గుర్తించి గమనించి ఇవాళ దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఇవాళ ఇంత ప్రపంచమంతా అతలగుతలమైతే కూడా అన్ని రంగాల్లో ఇవాళ తెలంగాణ భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ విధంగా అభివృద్ధిలో ముందు పోతుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇచ్చిన హామీలను ఎక్కడ కూడా విస్మరించకుండా చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రంలో ప్రజల మీద బర్డన్ లేకుండా, ఏ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పక్కా 100% ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవాళ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నది. పేదల ప్రతినిధిగా, పేదల ప్రభుత్వంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి అదే దిశలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏ ప్రభుత్వం రావాలి, ఏ ప్రభుత్వం ఏర్పడాలో ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి ఉందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే తప్ప ఇవాళ 8 లక్షల కోట్ల అప్పులు తీరాయి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఇచ్చే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చెందుతుందంటే వాళ్ళ అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడది. నీతి రహిత నీతివంతంగా పాలన కొనసాగుతున్నది. కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుంటున్నారు, నిధులు దారి మళ్లిస్తలేరు, నిధులు వాపసు పోతలేవు. వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతుందంటే నీతి నిజాయితీతో, కమిట్మెంట్ తోని, ఒక నిబద్ధతతోని ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వాలుగా వాళ్ళ ముందుకు సాగుతున్నాయి కాబట్టి అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం పూర్తి అవినీతిమయమైంది. బీఆర్ఎస్ పార్టీ పాలన అవినీతే, కాంగ్రెస్ పార్టీ పాలన అవినీతే. ఇటువంటి పరిస్థితుల్లో ఇచ్చే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి, నిధులు ఇచ్చే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి, నిజాయితీగా పాలించే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి, నిబద్ధతతో పాలించే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి, కమిట్మెంట్ తో మీ గురించి ఆలోచించే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి. అటువంటి పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కాపాడేటువంటి స్థితిలో లేరన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ ఇచ్చిన అధికారం ఒక్కసారి ఇవ్వండి బీజేపీకి అవకాశం. ఈ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మేము చూస్తాం. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, టీడీపీ గతంలో అనేక పార్టీకి అధికారం ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అప్పులు పెరుగుతున్నాయి తప్ప ప్రజల సంక్షేమం ఏ విధంగా పెరుగుతలేదు, ప్రజల సంక్షేమంగా బతికే పరిస్థితి లేదు, సంక్షేమ ఫలాలు మీకు ఎద్దలేవు. అందుకే అందరికి ఇచ్చారు అధికారం, బీజేపీకి ఇవ్వండి ఒక్క అవకాశం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎందో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీకు చేసి చూపదని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాజానికి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మళ్ళొక్కసారి విభేదాలు సృష్టించి ఇవాళ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 6 గ్యారెంటీల అమలు విషయంలో ప్రజలు, కొనుగోళ్ల విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ దృష్టి మళ్లించడానికి ఇవాళ పక్క రాష్ట్రంతో యుద్ధం చేస్తామని చెప్పి ఇలా ప్రకటిస్తున్నారు. భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి ఇలా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కాళేశ్వరం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం మనకు సహకరించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. కాళేశ్వరం విషయంలో, ప్రాణహిత చెవుల విషయంలో కానీ ఇతర ప్రాజెక్టుల విషయంలో పక్క రాష్ట్రంతో ఇబ్బందులు ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యారట, కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పారట. చెప్పు నాకు చేత కాదు అపాయింట్మెంట్స్ కూడా చేతనైతుందని చెప్తే మేమే ముందుకు వస్తాం, కిషన్ గారు ముందుకు వస్తారు. పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలి తప్ప పక్క రాష్ట్రాలతో గిల్లి గజ్జాలు పెట్టుకొని దాని ద్వారా మళ్ళీ తెలంగాణ వాదాన్ని మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి
దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ఇది మంచి పద్ధతి కాదు. మహారాష్ట్ర ప్రభుత్వం పక్క సహకరిస్తుంది. అన్ని రాష్ట్రాలు సంక్షేమంతో ఉండాలి, అన్ని రాష్ట్రాల ప్రజలు లాభపడాలి, అన్ని రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలు జీవించాలనేటువంటి ఆలోచనతోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వస్తుంది. కాబట్టి అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాం. పక్క రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి మేము ఉన్నాం. నిధులు ఇచ్చేది మేమే. కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఇతర సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు.